భక్తి చేయండి అమ్మా. మీ వరకే కాదు, కొన్ని తరాలకు సరిపడలా చేయండి భక్తి. ప్రార్థన చేయండి, మీ వరకు కాదు, కొన్ని తరాలకు సరిపడ ప్రార్థన చేయండి. అబ్రహాం చేశాడు అలాగే. అబ్రహాం దేవుడికి పిలిచాడు, అబ్రహమా వచ్చి నన్ను వెంబడించారా, నీ ఊరిని నీ బంధువులు అన్ని విడిచిపెట్టరా అంటే, సరే ప్రభువా నన్ను నుంచి అబ్రహాము దేవుని వెంట పరిగెత్తాడు. దేవుని వెంట పరిగెత్తాడు. దేవుడు అబ్రహాము సంతానం వెంట పరిగెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని వెంట పరిగెత్తితే దేవుడు అబ్రహాము సంతానం వెంట పరిగెత్తాడండి. ఇస్సాకు గెరారులో ఉంటే దేవుడు ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుని మాట నీకు తోడుగా ఉన్నాడు. యాకోబు అక్కడ వెళ్ళి ఉన్నాడు, అక్కడ తలకను రాయి పెట్టుకొని, ఎక్కడ బేతేల్లో. యాకోబు నీ తండ్రి అయిన అబ్రహాం ఇస్సాకు దేవునితో మాట్లాడి నీకు తోడుగా పద అన్నాడు. ఏసేపు ఐగుప్తులు బానిసకుంటే ఏసేపుకు తోడుకున్నాడు, సరసాల వాడు తోడు. ఎందుకు? అబ్రహాము దేవుని వెంట పడ్డాడు, దేవుడు అబ్రహాము సంతానం వెంట పడ్డాడు. కొన్ని తరాల వెంట దేవుడు పడ్డాడు. ఇప్పుడు కూడా వాళ్ళ సంతానం తోడుగా ఉన్నాడు దేవుడు. ఎందుకు? నా సేవకుడైన అబ్రహామును బట్టి నేను ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని కాపాడుతాను ఇప్పుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే భక్తి నీ వరకు కాదు, కొన్ని తరాలకు సరిపడే భక్తి నువ్వు చేయాలి. చేస్తావా? శుక్రవారం వస్తే ఆదివారం, ఆదివారం వస్తే శుక్రవారం. ఇదేంటో విచిత్రం నాది. చెప్పండి. ఆదివారం వస్తే ఉపవాస ప్రార్థన రాదు, ఉపవాస ప్రార్థనకు వస్తే ఆదివారం ప్రార్థన రాదు. ఏమంటే ప్రాణం బాధండి, అన్నిటికీ బాగుంటుంది. మాసం కొద్ది ఇంటిలో కూర్చొని ఏమంటే ప్రాణం బాధండి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందండి? చెప్పండి. ఆ భక్తుల ఉపయోగం ఉంటుందా? నువ్వు దేవుని ఎంత విలువిస్తావో, దేవుని పట్ల ఎంత బాధ్యతగా ఉంటావో, దేవుడు కూడా నీ పట్ల అంత బాధ్యతగా ఉంటాడు. అబ్రహాం అంత నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుడి సంతానం పట్ల అంత. ఇప్పుడు కూడా ఆ దేశం పట్ల ఎవరు ఏమి చేయలేపడ కారణం అదే, అబ్రహాముని బట్టే. మనల్ని బట్టి కొన్ని తరాలు దీవించబడేలా మనం భక్తి చేయాలి. చెప్పండి, మనల్ని బట్టి ఏమవ్వాలండి? కొన్ని తరాలు ఆస్వాదించబడాలి. అలాంటి భక్తి మనం చేయాలి. ఏదో తుత్తుత్తు భక్తులు అలా చేయటం వల్ల ఉపయోగం ఏం లేదు. దాపేసి తీస్తుందండి, సరిపోదు. బలమైన ప్రార్థన పునాది మనం వేసుకోవాలి. బలమైన భక్తిని మనం సంపాదించుకోవాలి. మన పిల్లలకి ఆస్తుల కంటే ప్రార్థన సంపాదించాలి. ఆస్తుల కంటే వాగ్దానాలు సంపాదించాలి. ఆస్తుల కంటే దేవుణ్ణి సంపాదించి దేవుణ్ణి స్వాస్థ్యం ఇచ్చేయాలి మన పిల్లలకి.